భారత్ ఫ్యూచర్ సిటీలో ఆనాడు కాలుష్యం వెదజల్లే ఫార్మా పరిశ్రమలను తెస్తా అంటే మీ ప్రాంత ప్రజలకు జీవన ప్రమాణాలు పడిపోయి ఈ కాలుష్యం వల్ల మీకు ఇబ్బంది జరుగుద్దని ఈ కాలుష్యాన్ని తరలించి ఈ రోజు ఒక గొప్ప నగరాన్ని తీర్చిదిద్దాలనుకున్నాం. ఈ రోజు హైటెక్ సిటీ ప్రాంతంలో 237 కోట్ల రూపాయలకు ఎకరం అమ్ముడు పోతుందంటే ఆ ఏరియాల ఐటీ కంపెనీలు అదే విధంగా ఫార్మా కంపెనీలు జీసీసీ సెంటర్లు వచ్చినందుకు ఈ రోజు ఆ భూముల విలువ పెరిగింది. ఇవాళ అందుకే ఒక మహానగరాన్ని నిర్మించి ఫార్చ్యూన్ 500 కంపెనీలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కంపెనీలు మీ అంతర్జాతీయ నగరానికి తీసుకురావాలని, ఈ ప్రాంతంలో కాలుష్యం లేని పరిశ్రమలను తీసుకురావాలని, ఈ ప్రాంతంలో ప్రజల అవసరాలను తీర్చే అభివృద్ధిని చెయ్యాలని మనం కంకణం కట్టుకొని బయలుదేరితే నిన్న మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు వచ్చారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ కట్టడానికి వీలు లేదంటారు, భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటారు, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి వీలు లేదంటారు, రీజనల్ రింగ్ రైలు అవసరం లేదంటారు, వరంగల్లో ఎయిర్పోర్టు అవసరం లేదంటారు, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు అక్కర్లేదంటారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా వరకు నీళ్లు తరలిస్తామంటే ఆ ప్రాజెక్టు కూడా తట్ట మట్టి తీయడానికి వీల్లేదంటారు. మహారాష్ట్రతో మాట్లాడి తుమ్మిడిఎట్టి దగ్గర గోదావరి జలాలను శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకొస్తామంటే అది కూడా నిర్మించడానికి వీల్లేదంటారు. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఆ 10 ఏళ్లు మనం కొట్లానం ఫ్రూట్ మార్కెట్ కట్టమని, పరిశ్రమలో కాలుష్యాన్ని వెదజల్లే వాటిని తరలించమని, రీజనల్ రింగ్ రోడ్డు కావాలని, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలని, అభివృద్ధి చేయమని ఆనాడు మనం రోడ్డెక్కితే ఈనాడు ఈ అష్ట దరిద్రులు మనం ఏ అభివృద్ధి చేస్తామన్నా అడ్డుకుంటామని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకోలు చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. ఇట్లనే అభివృద్ధి నిరోధకులుగా మారితే ఈనాడు ప్రతిపక్ష హోదా ఉన్నది, రేపు రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా, కారు ఎక్కడానికి కాదు, కారును దొబ్బడానికి కూడా మనిషి దొరకడు. అనుం చెడి మీరు అక్కడెక్కడనో కార్ఖానాలో పోయి కారును టైర్లు లేని కార్లు మనం చూస్తాం. మనం అఫ్జల్గంజ్ ఏరియాలో పోతే అంబాసిడర్ కార్లు ఉంటాయి, దాంట్లో టైర్లు ఉండవు, రాళ్లు పెట్టి కారు నిలబెట్టి ఉంటది. మీ అంబాసిడర్ కార్ కూడా ఫామ్ హౌస్ గా పరిస్థితి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ మీ అందరి సహకారంతో మీరందరూ కలిసి వచ్చినందుకు ధైర్యంగా ఈ రోజు ఈ ఫ్రూట్ మార్కెట్ ను ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఇంతకు ముందే తుమ్మల నాగేశ్వరరావు గారికి సూచన చేసిన, ఇవాళ అక్కడ నీడ లేకుండా వానొచ్చినా గాలి వచ్చినా ఎండకెండి వానకు తడిసి అక్కడ అమ్ముకుంటున్న కూరగాయలు గాని